या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పడం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. జన్మంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇవి ఎక్కువగా మన బుద్ధి చెడు ప్రవర్తన వైపు, ఒక మాంత్రిక అంటే తంత్రాలు మంత్రాలు అంటారే, చెడు ఆ రకమైనటువంటి విద్య వైపుకి మన మనసు ఎక్కువగా మలకం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ఇక్కడ 26 రోజుల పాటు 27 రోజుల పాటు మనకి ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో. మిగతా 4 రోజులు అంటే అది వ్యయస్థానం, అంటే కర్కాటకంలో వెనక స్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక 4 రోజులు. మొత్తం మీద ఆయన 1వ స్థానంలోనూ వ్యయ స్థానంలోనూ 2 చోట్ల కూడా ఆయన సుఫలితాలు ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విశేషం, శుక్రగ్రహం ఎప్పుడు 12వ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం గోచారరీత్యా శుక్రుడు మాత్రమే. కాబట్టి ఈ శుక్రుడు వీరికి పూర్తి శుభుడు. శుక్రుడు పూర్తి శుభుడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కేతు మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి పూర్తి శుభుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా రంగంలో వారికి, అలాగే మన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళలను ఆధారంగా చేసుకుని జీవనం గడిపేటటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా శుక్రుడు మనకి మంచి పెడుతున్నాడు. ఇక్కడ శుక్రుడు అనుకూలమైన కాలం పరిస్థితిలోనే ఉన్నారు. అది అక్కడ కాదు, అక్కడ నువ్వు ఎడిటింగ్ చేసేప్పుడు చూసుకో. అంచేత రెండు స్థానాలలోనూ, అంటే జన్మంలోనూ వ్యయంలోనూ కూడా యోగిస్తున్నాడు. కాబట్టి దీన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, కళలను ఆధారంగా చేసుకుని జీవించేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి చక్కగా వారు ముందుకు వెళ్ళవచ్చు పెట్టుబడి పెట్టుకుంటూ. ఇంకా 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అది భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు రావటము, అలాగే జాయింట్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి మధ్యన కూడా భేదాభిప్రాయాలు, లేకపోతే ఏకాభిప్రాయాలు కుదరకపోవటం లాంటి పరిస్థితులు మనకి గోచరిస్తూ ఉంటాయి ఇక్కడ రాహు వలన. అలాగే 8వ స్థానంలో శని సంచారం, దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని వలన చాలా కొంతమందికి, మన మిత్రుల్లో కానీ, మన బంధువుల్లో కానీ, ఇట్లాంటి వాళ్ళ మధ్యలో కొంతమందికి ప్రాణాపాయం రావటం అట్లా ఉంటుంది. కొంతమందికి భార్యాభర్తల మధ్యన, కొంతమందికి భార్య వియోగం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖమే వస్తుంది. అలాగే హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు కూడా జరిగే పరిస్థితి మనకి గోచరిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ 8వ స్థానంలో శని సంచారం వలన. ఇకపోతే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ కుజుని యొక్క సంచారం 10వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. వృత్తిపరమైనటువంటి ఇబ్బంది, ఎవరు ఏదో వృత్తి చేస్తుంటారు కదండి, ఏ వృత్తి అయినా కానివ్వండి, వాటిలో కొన్ని ఇబ్బందులు కలగజేస్తారు 10వ స్థానంలో కుజుడు. ఇక ఏకాదశి స్థానంలో
రవి 16 రోజుల పాటు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. 16వ తారీఖు వరకు అక్కడ ఏకాదశి స్థానం కదా, శ్రమకి మనకి మించినటువంటి ధనాన్ని మనం పొందగలుగుతాం, ఫలితాన్ని పొందగలుగుతాం. అదే విధంగా బుధుడు కూడా అక్కడ 11 రోజుల పాటు ఉంటారు. ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలనే మనకి ఇవ్వబోతూ ఉన్నారు. మిగతా ఈ రవి 16 రోజుల తర్వాత మిగతా రోజులన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నారు. అలాగే బుధుడు కూడా ఒక 20 రోజుల పాటు ఏ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. మనకి ధన వ్యయమే చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు, ఈ గురువు కూడా ఏ స్థానంలో ఉన్నారు. ఇది కూడా గురువు కూడా మనకి ధన వ్యయం, ధన నష్టం వీటినే చూపిస్తూ ఉన్నారు. అయితే గురువుకి మిగతా వారికి తేడా ఉంది. అక్కడ గురువు వలన అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మనకు ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఒక కారు కొనుక్కోవటానికో, ఒక స్థలం కొనుక్కోవటానికో, ఒక ఇల్లు కొనుక్కోవటానికో, లేదా మన పిల్లవాడిని ఉన్నత విద్య కోసం విదేశానికి పంపించడానికో వాటికి ఉపయోగపడుతుంది. అయ్యి ఖర్చు అవుతుంది, ఖర్చు అవడంలో గ్యారంటీ, అందులో సందేహం లేదు. అయితే అది కాస్త మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహం కాబట్టి ఈ విధమైన ఫలితాలని అక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాల వల్ల ఈ ఈ సింహరాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలతుంది. రాహు బాగలేడు, శని బాగలేడు, అలాగే కుజుడు బాగలేడు. చాలా తక్కువ గ్రహాలు, గురువు కూడా బాగలేడండి. ఇకపోతే చాలా తక్కువ గ్రహాలు పాక్షిక ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మాత్రమే ఇక్కడ మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే శుక్రుడు ఒకడు పాక్షిక, పూర్తి శుక్రుడు చెప్పాలంటే ఒక్క శుక్రుడు మాత్రమే. ఇంకా రవి బుధుడు పాక్షికంగా మనకి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మనకి గోచరిస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ప్రతి రూపాయి కూడా మనకి అవసరమా, ఇది అవసరమా అంటేనే ఖర్చు పెట్టండి. అట్లాగే మాట కూడా తేడా రాకుండా ఒకసారి ఆలోచించుకునే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మార్పు తీసుకోవడం కష్టం. ఈ విధంగా రెండు జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అలాగే మీరు తప్పకుండా మీరు ఈ నవగ్రహాలని గుడికి వెళ్ళి 9 సార్లు తిరగటం కానీ, అలా మీకు వీలున్నన్ని రోజులు, నెలలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు, లేదా అన్ని రోజులు కష్టం అనుకుంటే కనీసం 9 రోజులు 9 గ్రహాలకి 9 సార్లు తిరగండి. స్నానం చేసిన వెంటనే వెళ్ళి మన ఇంటి దగ్గర ఎలాగా మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ కంటే మన ఇంటి దగ్గర చేసినటువంటి వాడి ప్రాణ ప్రతిష్ట ఉండదు. మన గుడిలో చేసే వాటికి మహాపండితులందరూ కూడా వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటారు. కాబట్టి ఇంతకంటే కొంచెము అవి ఈ శక్తివంతంగా ఉంటాయి. అవి మనకి చర్య వెంటనే ఉంటుంది అన్నమాట. మనం ప్రార్థించిన దానికి ఫలితం కొంచెం త్వరగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అంచేత గుడికి వెళ్తే మరి మంచిది. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు కొంచెం ఒక్క గ్రహం మాత్రమే పూర్తి అనుకూలంగా ఉంది కాబట్టి శుభం భూయా.